బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈ ఉదయ కాలమున ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు ఉంటున్న స్థలంలో, ప్రతి చోట కూడా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను అని ప్రభువు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అదేవిధంగా నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ రీతిగా అయితే యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడో, యాకోబుకు దేవుడు తోడై ఉండి ఆయన చెప్పిన మాట నెరవేర్చబడేంత వరకు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అంటున్నాడు. అవును, దేవుడు నీతో ఏ వాగ్దానం చేశాడు? నిన్ను బాగు చేస్తానని ప్రభు మాట్లాడా? నీకు క్షేమాన్ని కలుగజేస్తానని ప్రభు మాట్లాడా? ఏ వాగ్దానం అయితే ప్రభు నీతో చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే తన యందు నువ్వు విశ్వాసం ఉంచి వాగ్దానమును నువ్వు నమ్ముతుండగా ఆ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం ఇచ్చి 1000 తరముల వరకు జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా, ఎన్ని విధాల శోధనలైనా, శ్రమలైనా, ఎదిగో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి మాట నమ్మండి. ఆయన మాటనే మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఆయన ఏ మాట ఇచ్చాడు? నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానన్నాడా? నీ పరిస్థితిని మారుస్తానన్నాడా? నీకు నేను తోడై ఉంటానన్నాడా? ఏ వాగ్దానం అయితే ప్రభు చేశాడో, ఇచ్చాడో, ఈరోజు నువ్వు పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయనా. ఈరోజు వింటున్నా అయా ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతమంది అయితే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, వారి జీవితంలో, వారి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చి అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉండబోతున్నందుకే మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.